ఈరోజు మన సహవాసం ఎవరితో? ప్రార్థన కలిగిన వారితో సహవాసం చేస్తామనుకోండి, ఫోన్లో మాట్లాడినప్పుడల్లా దేని గురించి మాట్లాడతారు? ప్రార్థన గురించి మాట్లాడతారు, దేవుని వాక్యం గురించి మాట్లాడతారు, పరిచర్య గురించి మాట్లాడతారు. అదే వేరే వాళ్ళతో మన సహవాసం ఉందనుకోండి, ఆ లోక విషయాలు మాట్లాడతారు. అక్కడ ఎలా జరిగింది తెలుసా? ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది తెలుసా? వీళ్ళ ఆయన అలా బయటకు వెళ్ళగానే ఇంకొకరు వస్తారు తెలుసా? ఇవన్నీ మనకెందుకు? ఈ లోకస్తులకు ఉన్నటువంటి మాటలు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి కావాలి. ఇంకొక విషయం చెప్పనా, ఈ విషయాలు మనం వింటున్నామంటే మన ఇంట్లోనే మన కుటుంబంలోనే పొగబెట్టే రకాలు ఉన్నాయి కొంతమంది. కాబట్టి ఎవరితో మనం ఒకవేళ ఇలాంటి సందర్భముతో ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారని తెలుసుకున్నామంటే జాగ్రత్త పడండి. అలాంటి విషయాలు మాట్లాడే చెవులు పెట్టద్దు. ఒకరి విషయాలు రేపు చెప్పినప్పుడు నీ విషయాలు ఇంకొకరు చెప్పరా? ఎవరో విషయాలు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ కుటుంబంలో జరిగిన విషయాలు వేరే వాళ్ళకి వారు చెప్పరని ఎందుకు అనుకోకూడదు? అలాంటి వారితో స్నేహం వద్దు. లోక స్నేహం కాదు, దైవికమైన స్నేహం కావాలి.